నా పేరు జయలక్ష్మి. నేను బెంగుళూరు నుంచి వచ్చాను ఫ్రెండ్స్. మరి మనము ధ్యాన మాతృత్వము అనే ఈ యొక్క అద్భుతమైన కాన్సెప్ట్ గురించిన జ్ఞానాన్ని తెలుసుకుందాము. దేవి మేడం గారు ఒకరోజు కట్టాల్లో ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు మేడం గారికి మెసేజ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మేడం గారు ఆ తన పొందిన ఆ యొక్క అనుభవం ఏంటంటే, ఒక కన్న తల్లిగా ఆ గర్భస్థ శిశువు ఆ ఏ విధంగా మనము ఏ యొక్క ఆలోచన భావాలతో ఉంటే ఆ బిడ్డ ఎంత బాగా ఎదుగుతుంది, ఆ బిడ్డతోటి మనము డెలివరీ కాకముందే మాట్లాడితే ఎలా ఆ బిడ్డకు మనము ముందు నుంచే అన్ని భావాలని పాజిటివ్ థింకింగ్ లో మనం ఎట్లా అయితే ఉంటామో మన యొక్క భావాలన్నీ కూడా ఆ బేబీకి రావడం జరుగుతుంది. మనం ఏం చేస్తామో అన్ని వాళ్ళలో నా యొక్క భావాలే వస్తాయి. అదంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేసి మేడం గారికి అక్కడ ధ్యానంలోకి వచ్చినప్పుడు మెసేజ్ రావడం జరిగింది. ఏ అనుభూతి చెందారో ఆ అనుభూతి మొత్తాన్ని ఒక బుక్ లోనికి తీసుకురావాలని అదే చేశారు మేడం. ఆ బుక్ ఇది ధ్యాన మాతృత్వము. అందులో పిల్లల పెంపకం గురించి అది అన్నిటి గురించి వస్తే ఆ కాన్సెప్ట్స్ చెప్తాను. ఇప్పుడు మేడము ధ్యాన మాతృత్వం అనే బుక్ మీకు అంకితం చేస్తున్నానని కొన్ని మాటలు వివరించారు. మాతృమూర్తి అంటే ప్రేమకు నిదర్శనం. అంతే కదా ఫ్రెండ్స్. మాతృమూర్తి తల్లి, మాతృమూర్తి అంటే తల్లి కదా. మనం పిల్లలు ఎన్ని తెలుసో తెలియకో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ మనం తల్లిగా ఎంతో గొప్ప మనస్సుతోటి ప్రేమగానే స్వీకరిస్తాం. ఎప్పుడు వాళ్ళని మనము కోపగించుకోవడం జరగదు. కోపగించుకుంటాం. ఆ కోపం కూడా ఎందుకు వస్తుంది ఆ తల్లికి? వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క అంటే ఏవైతే మితిమీరి కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా, వాటిని సవరించడానికి బాగు చేయడానికే ఆ కోపం వస్తుంది. గాని వాళ్ళ మీద మనకి పగ, ఎటువంటి కసి అటువంటివి ఉండవు. తల్లికి ఎప్పుడూ ఉండదు. ఆ సవరణ వాళ్ళలో ఉన్న యొక్క భావాలను సరిచేయడానికి ఏది కూడా మితిమీరి చేయకూడదు. అంతా కూడా ఆ లిమిట్ గా ఏ పని చేసినా కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతే వాళ్ళ లైఫ్ బాగుంటదని ఆ సరి చేయడానికే అటువంటి కోపం వస్తుంది. కానీ లేకపోతే వాళ్ళ మీద ఆ ఎటువంటి కసి వాళ్ళలో తీర్చుకోవాలనేది ఇదే తల్లికి ఉండదు. అందుకే మాతృమూర్తి, సహనమూర్తి, ఓర్పు ఉంటుంది తల్లికి. కాబట్టి ప్రేమకు అంత ప్రేమ ఉంటుంది ఆ తల్లికి ప్రతి బిడ్డ పైన. ఆ బిడ్డ ఎటువంటి బిడ్డ అయినా కూడా తల్లికి అంత ప్రేమ ఉంటుంది. అదే అంటారు చూడండి, కాకి బిడ్డ కాకి ముద్దు, ఎవరి బిడ్డ వారికి ముద్దు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎలా ఉన్నా కూడా అంటే ఆ తల్లికి అంత ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరిని చూసినా కూడా అంత ఓర్పుగా అంత సహనంగా వాళ్ళని లాలిస్తుంది ఆ తల్లి, ఏం చేసినా కూడా. అందుకే ఆమెను మాతృమూర్తి అన్నారు. కాబట్టి కన్న తల్లి కన్నా ఎక్కువగా కరుణతో నిండిన షరతులు లేని అనంతమైన సమభావంతో కూడిన ప్రేమను అందిస్తున్న నా గురువులు, మార్గదర్శకులు బ్రహ్మర్షి పత్రిజీ, మేడం స్వర్ణమాల పత్రి గారులకు, మరి దివ్యాత్మలకు జన్మనిచ్చి వారిని సరైన విధంగా పెంచాలని సంకల్పించిన, ఈ భూమిని దివిగా మార్చే బాధ్యతను తీసుకున్న మాతృమూర్తులు అందరికీ ఈ పుస్తకం అంకితం. అంతే కదా ఫ్రెండ్స్. మరి ఈ దివ్యాత్మలకు జన్మనిచ్చే వారు ఎవరంటే తల్లిదండ్రులు, తల్లే కదా. కాబట్టి వాళ్ళని సరైన విధంగా పెంచాలని సంకల్పించిన, ఈ భూమిని దివిగా మార్చే బాధ్యత తీసుకున్న, అంతే కదా, ఈ భూమిని దివి అద్భుతమైన స్వర్గమయ సీమగా మార్చడానికి బాధ్యత తీసుకునే ప్రతి తల్లి ఆ బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి అటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఈ పుస్తకం అంకితమని దేవి మేడం గారు చెప్తున్నారు. మరి ఈ పుస్తకంలో ఏమేమి అంశాల గురించి మనకు తెలియజేయడానికి మేడం గారు పొందుపరుచున్నారు అని అంటే, ఏమేమి జ్ఞానాన్ని ఇస్తున్నారు అంటే, ముందు ఆ యొక్క జ్ఞానాన్ని అందించే ముందు మేడం గారు తన యొక్క మాటల గురించి కొన్ని చెప్తారు. నా మాట అనే కాన్సెప్ట్ గురించి. తర్వాత ముందు మాట అని జయలక్ష్మి మేడం శ్రీకాకుళం నుంచి, ఆ మేడం గారు తన యొక్క భావాలను, ఈ మాతృమూర్తి గురించిన భావాలను చెప్తారు. తర్వాత వివాహం అనే కాన్సెప్ట్, తర్వాత దివ్య మాతృత్వము, గర్భంలోని శిశువుతో మాట్లాడడం. అంటే డెలివరీ కాకముందే గర్భంలో ఉన్నప్పుడే శిశువుతో మనం మాట్లాడితే ఆ శిశువు అనేది ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతమైన విలువలతో, ఆధ్యాత్మిక విలువలతో ఎలా పెరుగుతుంది అనే ఆ యొక్క కాన్సెప్ట్ గురించి. తర్వాత ప్రసవ వేదన, ప్రసవాన్ని గురించి, ఎలా ప్రసవించేటప్పుడు వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయి, ముందు నుంచే ఈ యొక్క గర్భస్థ శిశువుతో మనం మాట్లాడడం, పాజిటివ్ ఎనర్జీని నింపుతూ ఉండడము,
ఆ విధమైన ఆధ్యాత్మిక నైపుణ్యతను పెంపొందించడం ద్వారా ప్రసవ సమయంలో ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి, తర్వాత పిల్లల పెంపకం గురించి, తర్వాత స్వీయ పరిశీలన, ఏ ఆ శిశువుని పెంచటంలో వాళ్ళ యొక్క సొంత అనుభవాలు ఏ విధంగా ఉంటాయి అవి పరిశీలించడము. తర్వాత అంతః శిశువు, తర్వాత 2020 శాకాహార జగత్ గురించి, ధ్యానం చేసే విధానం గురించి మొదలైన అన్ని ఈ యొక్క అంశాల గురించి మేడం గారు, దేవి మేడం గారు ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన బుక్. ఈ బుక్ అందరూ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనకి జూమ్ సెషన్ లో రోజు మేడం వాళ్ళు చెప్తా ఉంటారు కదా, అది ఖచ్చితంగా అందరూ వినండి. మాతృమూర్తికి, ఒక స్త్రీకి ఎంత గొప్ప విలువ ఉందో. అందుకే ఈ యొక్క జగత్తులో సృష్టికి మూలం అమ్మ అని అంటారు కదా, ఆ యొక్క పేరుకు ఎంత సార్థకత ఉందో తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి మేడం గారు, దేవి మేడం గారి యొక్క మాట, నా మాట అని మేడం గారు చెప్తున్నారు చూడండి. నా మొదటి గురువు నా తల్లి కృష్ణవేణి గారు. ఆమె నన్ను చిన్నతనం నుంచి ఎంతో సమత్వంతో ప్రేమగా పెంచారు. తల్లి అంటే అంతే కదా, ప్రేమగా సమత్వంతో. ఒక తల్లికి 10 మంది పిల్లలున్నా, ఒకటి ఇద్దరు పిల్లలు, ఈ రోజుల్లో మనం ఇద్దరినే అంటే వాళ్ళకి అన్ని యొక్క వసతులు సమకూర్చడానికి ఇద్దరినే అన్ని వసతులు క్రమంగా ఇవ్వాలి, సక్రమంగా ఇవ్వాలి, వాళ్ళకి పరిపూర్ణంగా అన్ని బాధ్యతలు, వాళ్ళ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఇప్పుడుండే ఖర్చులు వీటి వల్ల ఇద్దరినే ఉంచుకున్నాం. కానీ ఇంతకు ముందు వాళ్ళు 10 మంది 12 మంది పిల్లలు ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏ భావంతో, మనం ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎలా చూస్తున్నాం, వాళ్ళు ఆ రోజు ఆ 10, 12 మంది పిల్లలను కూడా అదే భావనతో చూశారు. చక్కగా పెంచి వాళ్ళకు ఉన్న వసతుల్లో చక్కగా వాళ్ళకి అన్ని అందించటం జరిగింది. అంటే ఎప్పుడు తల్లికి ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి అందరికీ సమానమైన ప్రేమని, కరుణను, జాలనివ్వడం జరుగుతుంది. ఎంతో సమత్వంతో ప్రేమగా పెంచారు అంటే, ఎంతమంది పిల్లలున్నా అందరికీ సమానమైన ప్రేమ, సమానమైన వసతులు, ప్రతి ఒక్క విషయంలో బట్టలు కానివ్వండి, తిండి కానివ్వండి, ఏది కూడా సమానంగా ఇవ్వడం. పెద్దవాడని ఎక్కువ పెట్టడం, చిన్నవాడని తక్కువ పెట్టడం, తక్కువగా చూడటం, ఇటువంటివి ఉండవు ఫ్రెండ్స్. ఒక తల్లికి అటువంటి భావనే ఉండదు ఎప్పుడూ కూడా. ఆమె ఏ విషయంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లి సమత్వంగా ప్రేమగా పెంచారు అని చెప్తున్నారు మేడం గారు. భౌతికంగా జన్మనివ్వడమే కాకుండా నాకు ధ్యాన పరిచయము, మరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీని పరిచయం చేసింది కూడా, ఆధ్యాత్మికంగా పునర్జన్మనిచ్చింది కూడా నా తల్లి అని చెప్తున్నారు మేడం గారు. మేడము కి వాళ్ళ తల్లి భౌతికంగా మామూలుగా జన్మనివ్వడమే కాకుండా పత్రిజీ గురువు గారిని పరిచయం చేసిన, ఆధ్యాత్మిక జన్మనిచ్చిన తల్లి కూడా వాళ్ళ తల్లి గారే. వాళ్ళ తల్లి ద్వారానే ధ్యాన పరిచయం జరిగింది అని చెప్తున్నారు. నా మొదటి ప్రాణ స్నేహితుడు నా తండ్రి చిట్టిబాబు గారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎటువంటి తప్పులు చేసినా శిక్షించకుండా మంచి స్నేహితుల్లా మంచి చెడులు వివరించి చెప్పేవారు. అంతే కదా, తల్లిదండ్రి ఇద్దరు బిడ్డల్ని వాళ్ళ కనురెప్పల్లాగా చూసుకుంటారు. ఇప్పుడు మనం మన కనురెప్పల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటారు. ఎంతమంది బిడ్డలున్నా కూడా వాళ్ళ కనురెప్పల్లాగే చూసుకుంటారు. ఆ విధంగా నా ప్రాణ స్నేహితుడు నా తండ్రి అని చెప్తున్నారు. ఏది బిడ్డ కూడా తండ్రిని అలానే అనుకుంటుంది. అలా మేడం గారు కూడా, మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎటువంటి తప్పులు చేసినా శిక్షించకుండా మంచి స్నేహితులు లాగా, ఎవరు కూడా తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లాగానే ఉండాలి పిల్లలతోటి. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి అరమరికలు లేకుండా అన్ని విషయాలు సంపూర్తిగా తల్లిదండ్రులతో షేర్ చేసుకొని వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచుకొని హ్యాపీగా ఉండాలి. లేదంటే కొన్ని భావాలను వాళ్ళ లోపల వాళ్ళు అణుచుకొని వాటితో సఫర్ అవుతూ నెగిటివ్ ఫీలింగ్స్ తో ఉంటుంటారు. అలా కాకుండా ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు అన్ని భావాలు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి భారం అనిపించదు, హ్యాపీగా ఉంటారని. ఆ విధంగా ఉండాలి అని అలా ఉండేవారు మా తండ్రి అని చెప్తున్నారు మేడం గారు. ఎటువంటి తప్పులు చేసినా కూడా శిక్షించకుండా మంచి స్నేహితుల్లా మంచి చెడులు వివరించి చెప్పేవారు. ప్రతి విషయంలో పిల్లలమైన నన్ను, మా అన్నయ్య కిరణ్ ను అడిగి మా సలహాలు తీసుకునేవారు. అంటే ఇక్కడ ఏంటి, పిల్లలమైనా కూడా నన్ను, మా అన్నయ్యని అడిగి సలహాలు తీసుకునేవారు. మేము చిన్నవాళ్ళమైనా అంటే ఇక్కడ చిన్న పెద్ద ఏం లేదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయం మనం తెలుసుకునేది ఉంటుంది.
చిన్నవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునేది ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆ సమయానికి మనకి కావలసిన మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అవసరం గాని, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఎక్కువ, తక్కువ అనేది ఉండదు. కాబట్టి పిల్లలైనా కూడా వాళ్ళ తండ్రి పిల్లల దగ్గర నుంచి వాళ్ళ డెసిషన్ కూడా కనుక్కొని, ఆ విధంగా సలహాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ సమక్షంలో నా వివాహం జరిగింది. మేడం గారు పత్రిజీ గురువు గారి యొక్క ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు అప్పుడే మేడం గారి వివాహం కూడా జరిగింది. భర్తగా నా జీవితంలోకి ప్రవేశించారు సూర్య అని చెప్తున్నారు. మేడం గారి భర్త పేరు సూర్య. నా భర్త నాకు గొప్ప గురువు. ఆయన ద్వారా నేను ఎన్నో విషయాలు, విలువలు నేర్చుకున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఆ అమ్మాయిల పేరు ప్రజ్ఞ, నిర్వాణ అనే పేర్లు పెట్టడం జరిగిందని చెప్తున్నారు మేడం గారు. మొదటి పాపను గర్భంలో ధరించినప్పటి నుంచి సరైన విధంగా ఆధ్యాత్మికంగా బిడ్డను కనాలని, చూడండి ఆమెకు ఆధ్యాత్మికత గురించి అవగాహన ఉంది కాబట్టి, మొదటి పాపను గర్భంలో ధరించినప్పటి నుంచి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచే సరి అయిన విధంగా ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ గా బిడ్డను కనాలి అని, ఆ బిడ్డను అలాగే ఆధ్యాత్మికంగా పెంచాలి అని ఎంతో తపన మేడంలో ఉండేదంట. ఆ సమయంలో ఆ తపన వల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అందువల్ల ఎంతో చక్కగా, ఆనందంగా అన్నీ చేయగలిగాను. ఎప్పుడైనా మనం ఒకటి సాధించాలి అంటే ఒక లక్ష్యం, ఒక గురి అనేది ఉండాలి. ఆ గురి ఉన్నప్పుడే మనము దాని వైపుగా అద్భుతంగా మన యొక్క ప్రయాణం కొనసాగించగలుగుతాము. కాబట్టి మేడం ఆ యొక్క తపన లోపల, నేను ఒక స్పిరిచువల్ పేరెంట్ గా నా యొక్క బిడ్డను నేను ఆ విధంగా నైపుణ్యత, ఆధ్యాత్మిక విలువలతో కూడిన బిడ్డకు జన్మనివ్వాలి. ఆ బిడ్డను కి అన్ని విలువలు గర్భంలో ఉన్నప్పుడే నేర్పించాలని ఆ తపన ఉంది గాబట్టి, ఎంతో చక్కగా, ఆనందంగా అవన్నీ చేయగలిగాను. నేను తెలుసుకున్న విషయాలు అందరితో పంచుకోవాలనే తపన నాలో మొదలైంది. మేడం ఆ తపనతో ఏమేమి విషయాలు తెలుసుకొని ఎంత అనుభూతి పొందారు. ఒక మాతృత్వం గురించి ఓన్ గా వాళ్ళు మేడం ఫీల్ అయ్యారు కదా! ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే 2 బిడ్డలప్పుడు ఆమె యొక్క ఏమేమైతే అనుభవాలు పొందారో అవన్నీ అందరితో పంచుకోవాలని ఈ బుక్కుని ఇంత అద్భుతంగా మేడం గారు మన ముందుకి తీసుకొచ్చి, తన యొక్క భావాలను ఏవైతే పొందారో అయన్నీ కూడా ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. చక్కగా పొందుపరిచారు. 2012 శివరాత్రి రోజు కట్టాల్ శ్రీ మహేశ్వర మహాపిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటున్న సమయంలో మేడం తెలుసుకున్నదంతా సేకరించి ఒక పుస్తకంగా చేయమని మెసేజ్ వచ్చింది అని చెప్తున్నారు. అతను కట్టాల్లో ధ్యాన మహాచక్రం జరిగే సమయంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు తాను ఏమైతే యొక్క ప్రెగ్నెన్సీ సమయంలో ఏమైతే భావాలను పొందారో అవన్నీ కూడా ఒక బుక్కుగా తయారు చేయమని, పుస్తకంగా చేయమని మెసేజ్ వచ్చిందంట మేడం ధ్యానంలో. ఆ ధ్యాన సందేశాన్ని కార్యరూపంలో పెట్టాలనే ఆలోచనే ఈ పుస్తకంగా దిద్దుకుంది. ఆ ధ్యాన సందేశాన్ని కార్యరూపంలో పెట్టాలి. అంటే ఆ కార్యం ఆ పని ఏదైతే ఉందో మేడం ఏ పనైతే చేశారో ధ్యానం, అదంతా అందరూ ఆచరణలో పెట్టాలి. అందరికీ తెలియాలి ఆ గొప్ప సందేశం అని ఈ బుక్కు రూపం దాల్చుకుంది అని చెప్తున్నారు. ఆ ఆలోచనే ఇంత అద్భుతమైన బుక్కు తయారవడానికి నాంది పలికింది అని చెప్తున్నారు. నా ఆలోచనను ఎంతగానో ప్రోత్సహించి వివిధ రకాల సహకారాలు అందించినటువంటి నా తల్లిదండ్రులకు, భర్తకు, అత్తగారికి మరియు స్నేహితులందరికీ, ఆత్మ బంధువులు అంటే ఈ యొక్క ధ్యానం సంబంధించి ఆ బుక్కు ఆ విధంగా అద్భుతంగా మన ముందుకు ఈ రోజు రావడానికి సహాయం చేసిన ఆహ్, ధ్యానానికి సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఆత్మ బంధువులని. అయిన నందప్రసాద్ గారికి, జయలక్ష్మి మేడం గారికి, స్వర్ణ లక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్వర్ణలక్ష్మి మేడం గారు గూడా దీంట్లో మేడం గారికి చక్కగా జయలక్ష్మి మేడము, నందప్రసాద్ సార్ ఈళ్ళు ముగ్గురు ఈ బుక్ ఇంత అద్భుతంగా రావడానికి మేడంకి ఎంతో హెల్ప్ చేయడం జరిగిందండి. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నన్ను అన్ని రకాలుగా తీర్చిదిద్ది ఎప్పటికప్పుడు సరిచేస్తూ నాపై ఎల్లప్పుడూ అపారమైన కరుణను కురిపించే బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్తున్నారు దేవి సూర్య మేడం. మరి తర్వాత జయలక్ష్మి మేడం దేవి మేడం గారికి హెల్ప్ చేస్తారు కదా! ఆ మేడం గారు కూడా ఈ యొక్క దివ్య మాతృత్వం గురించి కొన్ని వాక్యాలు చెప్తున్నారు ఫ్రెండ్స్.
మేడం ఏం చెప్తున్నారంటే, ప్రతి స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఆలోచనలు, భావాలు, ఆమె మానసిక స్థితి గర్భంలోని శిశువు పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆమె ఆ సమయంలో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి భావాలతో ఉంటుందో, ఆమె మానసికంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అదంతా కూడా గర్భంలోని శిశువు పైన ఎంతగానో ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే వాస్తవానికి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, పుట్టిన తరువాత 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా బిడ్డ తన తల్లి మరి తాను ఒకటే అని తల్లి ఆలోచనలే తన ఆలోచనలనే అనుకుంటుంది. మనం గర్భంలో ఉన్నప్పుడు ఏ భావాలతో ఉంటే బిడ్డ అదే భావాలు అలా కాకుండా, బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిడ్డ తల్లి నేను ఒకటే అనుకోని, వాళ్ళు చూడండి మన చుట్టూనే ఉంటారు. మనం ఏం చేస్తే అయన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తే అవి చేయటానికి వాళ్ళకి తెలియకపోయినా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే, వాళ్ళు నా తల్లి ఒకటే, నేను ఒకటే అనే భావనలో ఉంటారు గాబట్టి, ప్రతిదీ మనల్ని అనుసరించటము జరుగుతూ ఉంటుందన్నమాట. తల్లితో మానసికంగా పూర్తి స్థాయిలో అనుసంధానమై ఉండడం వలన, ఆమె మానసిక స్థితి, ఆలోచనలు, భావాలు బిడ్డకు నేరుగా ప్రసారమై ఎంతో ప్రభావితం చేస్తాయని ప్రపంచంలోని ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కాబట్టి మన మానసిక ఆలోచనలు తల్లి యొక్క ఆలోచనలతోటి, తల్లి యొక్క మానసిక స్థితితోటి ఆ బిడ్డ పూర్తిగా మమేకమై ఉంటుంది. అందువల్లనే ఆ యొక్క బిడ్డ తల్లి ఏమి చేస్తదో అయన్నిటికీ ఎప్పుడు అనుసరించి వాటితోటే ఆ యొక్క భావాలతోటే హ్మ్. ఆ బిడ్డ నేరుగా ప్రసారమై ఆ ప్రభావానికి లోను కావడం జరుగుతుంది అని ఎన్నో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల ద్వారా కనుక్కోవడం జరిగింది ఆ విషయాన్ని. మానసిక శాస్త్రవేత్తలు 50, 60 సంవత్సరాల పాటు వేలాది మందిని నిరంతరం విశ్లేషించిన తరువాత తెలియచేసిన వాస్తవం ఏంటంటే, కోట్లాది మంది ప్రజలు అనుభవిస్తున్న రోగాలకు ఏకైక కారణము తల్లిదండ్రులే. ఎందుకు అంటే, ప్రతి వారికి అస్వస్థత మౌలికంగా తల్లిదండ్రుల నుంచే వస్తుంది. మాతృత్వం అనేది ఒక కళ. మాతృత్వం అనేది ఒక అద్భుతమైన కళ. మీరు దానిని నేర్చుకోవాలి అని ఓషో అంటుంటారు. మాతృత్వం అనేది ఒక అద్భుతమైన కళ. మీరు ఆ మాతృత్వాన్ని, ఆ కళని ఎలా ప్రదర్శించాలో నేర్చుకోవాలి. అది అని ఓషో గారు చెప్తూ ఉంటారు. ఒక స్త్రీ ధ్యానం చేసి సరియైన అవగాహనను పెంపొందించుకొని పరిణితి చెందిన మానసిక స్థితిలో గర్భం ధరిస్తే కనుక అన్ని దశల్లోనూ బిడ్డపై అనుకూల ప్రభావాన్ని చూపగలుగుతుంది. ఒక ఆధ్యాత్మికవేత్త అయితే అదొక స్త్రీ గర్భం ధరించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు సరియైన అవగాహనను పెంపొందించుకుంటుంది కాబట్టి ధ్యాన స్థితిలో పరిణితి చెందిన మానసిక స్థితిలో గర్భం ధరిస్తే అన్ని దశల్లో బిడ్డపై అనుకూలమైన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. స్వేచ్ఛ స్వతంత్రాలతో ఎదిగిన బిడ్డ ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా సమగ్రంగా ఎదుగుతుంది. అంతే కదా, ఇంకా తల్లి ఒక ధ్యాని కాబట్టి ఎంతో స్వేచ్ఛగా, ఎంతో ఆ స్వతంత్రంగా పెంచుతుంది కాబట్టి ఆ బిడ్డను ఆ భావాలతో. వాళ్ళు ఇంకా బయటికి డెలివరీ అయిన తర్వాత బయటకొచ్చినా కూడా ప్రాపంచికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, వాళ్ళు అంతే స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించగలుగుతారు అని చెప్తున్నారు. అందుకే ఆ బిడ్డకి మనము ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే అటువంటి భావాలతో పెంచాలి. అందుకే ఏ భావాలతో పెంచితే వాళ్ళు బయటికి డెలివరీ అయిన తర్వాత బయటికి ప్రాపంచికంగా ప్రాపంచిక జీవనంలో కూడా ఆ విధంగానే ఉంటారు అని చెప్పడం జరిగేది అందుకే అన్నమాట. ఫస్ట్ నుంచే మనం ఆధ్యాత్మిక విలువలతో కూడిన ఆ యొక్క వాతావరణాన్ని వాళ్ళకి కల్పించాలి గర్భంలో ఉన్నప్పుడే అని చెప్తున్నారు. తల్లిదండ్రులందరూ ఈ సత్యాన్ని తెలుసుకొని ఆచరించి సరియైన జ్ఞానంతో పిల్లలకు జన్మనిచ్చి పెంచితే కనుక సమాజంలో అన్ని రకాల రుగ్మతలు, మూఢనమ్మకాలు, అజ్ఞానము తొలగిపోయి మానవాళి చైతన్యము ఉన్నత శిఖరాలను అందుకుంటుంది. మరి ఈ అవగాహన ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఆ యొక్క జ్ఞానంతోటి ఆ బిడ్డలని పెంచడం జరుగుతుంది. కాబట్టి
మానవాళి చైతన్యము ఉన్నత శిఖరాలను అందుకుంటుంది అని చెప్తున్నారన్నమాట. ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక పరమైన ఎరుకతో కూడిన పేరెంటింగ్ చేయాలంటే మొదటగా మీరు ఒక ఆధ్యాత్మికమైన ఎరుకతో కూడిన వ్యక్తిగా తయారు కావాలి. మనము ఆధ్యాత్మికమైన ఎరుకతో కూడిన పేరెంటింగ్ అంటే ఆ యొక్క మాధుర్యాన్ని వాళ్ళకి పంచాలి అని అంటే ఫస్ట్ మనము ఆధ్యాత్మికవేత్త కావాలంటే మనం ఒక ధ్యాని కావాలి. అప్పుడు మనము ఏదైతే ఉందో దానినే మీరు మీ పిల్లలకి ఇవ్వగలుగుతారు అని చెప్తున్నారు. మనం సంపూర్ణంగా ఆ పిల్లలకి ఏ జ్ఞానాన్ని, ఏ యొక్క హావభావాలని ఇవ్వాలో గర్భంలో ఉన్నప్పుడు అవన్నీ సంపూర్ణంగా ఇవ్వగలుగుతాము. ఆ వాతావరణాన్ని కల్పించగలుగుతాము అని చెప్తున్నారనమాట. కాబట్టి ధ్యాన మాతృత్వము సమాజంలో గొప్ప మార్పు చోటు చేసుకోవడానికి దోహదపడగలిగిన శక్తివంతమైన పుస్తకము ఈ ధ్యాన మాతృత్వం అనే బుక్. ఈ యొక్క ఈ సమాజంలో గొప్ప ఈ యొక్క స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఈ యొక్క ఆ గర్భస్థ శిశువుకి ఈ యొక్క మాధుర్యాన్ని పంచే గొప్ప మాతృమూర్తిగా ఉండడానికి ఈ బుక్ చదివి ఇందులో జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా అద్భుతంగా వారు ఆ బిడ్డకు జన్మనివ్వగలరు, ఈ యొక్క భావాలను పంచగలరు అని చెప్తున్నారనమాట. గొప్ప మార్పు చోటు చేసుకోవడానికి దోహదపడగలిగిన శక్తివంతమైన పుస్తకం ఇది. కాబట్టి మాతృత్వము, పిల్లల పెంపకం మరి అన్ని వయసుల వారు తమ తమ ఆలోచనలను సరైన విధంగా మార్చుకొని పరిమితులను వదిలిపెట్టి అవగాహన శక్తిని పెంచుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పరచడానికి కావలసిన అనేక అంశాల గురించి అనేక మంది యోగీశ్వరులు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని ఒక చోట పొందుపరిచి వాటికి తన అనుభవ జ్ఞానాన్ని జోడించి అద్భుతంగా సంకలనం చేశారు శ్రీమతి చక్కా దేవి సూర్య మేడం గారు. చూడండి, ఈ యొక్క అద్భుతమైన తన ఆలోచనలను తర్వాత మేడం గారికి యోగీశ్వరులు అందరూ అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని అంతా ఒక చోట పొందుపరిచి ఇంత చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుపరిచారు అనేసి జయలక్ష్మి మేడం గారు శ్రీకాకుళం నుంచి చెప్తున్నారనమాట. దేవి మేడం గారు ఎలా ఈ బుక్ మన ముందుకు తీసుకొచ్చారు అనే దాని గురించి. తర్వాత వివాహం అనే కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం చెప్తున్నారు ఫ్రెండ్స్. పెళ్ళంటే నూరేళ్ల పంట. వివాహం అనేది కలిసి నేర్చుకోవాలి, కలిసి ముందుకు వెళ్ళాలి, కలిసి జీవించాలి అనే తపన ఉన్న రెండు హృదయాలలో జనించే ఆత్మైక భావన. పెళ్లి అంటే వివాహం అంటే మనము కలిసి జీవించాలి, కలిసి చక్కగా అన్ని షేర్ చేసుకుంటూ హృదయపూరితమైన రెండు హృదయాలు అనేవి హృదయపూరితమైన భావాలతో సంతృప్తిగా జీవించాలి అని హృదయాలలో జనించే ఆత్మైక భావన. ఆ కలయికే జీవితానికి అర్థం, పరమార్థం. ఈ కలయికలోనే ఉన్నాయి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఆ ఆత్మైక భావనలు ఉన్నాయే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే భావనలు ఉన్నాయి అని చెప్తున్నారు. మనుష్యులు పరస్పరం ప్రేమించుకుంటే తమ హృదయాలను ఎదుటివారు రక్షించడానికి ఇచ్చిపుచ్చుకుంటారు. పరస్పరం ప్రేమించుకున్నప్పుడు తమ హృదయాలను ఎదుటివారు రక్షించడానికి అంటే ఒకరికొకరు భావాలను షేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. హృదయమే పెద్ద నిధి. ఒక హృదయాన్ని రక్షించాలంటే ఎంతో జాగ్రత్త వహించాలి. తేలిగ్గా ప్రేమించడం, సమయం తీసుకోవడము, నీకు ఇవ్వబడిన హృదయాన్ని ప్రగాఢ బాధ్యతతో స్వీకరించు. హృదయం అనేది వస్తువు కాదు, తీసుకొని ఒక మూల పారవేయడానికి. హృదయం అనేది ఒక వస్తువు కాదు, నువ్వు దాన్ని తీసుకొని ఒక మూల పడవేస్తే అదే ఉంటుంది అనడానికి. అది ఒక పవిత్రమైన ఒక అద్భుతమైన నిధి. ఆ నిధిని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని దాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటే ఎంతో మాధుర్యంతో మనం జీవనాన్ని కొనసాగించగలము. ప్రస్తుత వివాహ వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక బంధానికి ఆమోద ముద్రగాను, సమగ్ర సంతానం కోసము మరి పరస్పరం ఆస్తులు పొందగలిగే న్యాయపరమైన హక్కుగా ఉంది. చూడండి, పవిత్రంగా ధర్మ, అర్థ, కామ, మోక్ష పెళ్లి చేసేటప్పుడు పంతులుగా చదివిస్తారు, మీరు ఈ జీవితాంతం ఈ విధంగా ధర్మానికి, అర్థానికి, కామ మోక్షాలకు వీటన్నిటికీ కూడా ఇద్దరు పరస్పరము
వాటినన్నిటిని సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలని వాళ్ళ చేత మంత్రాలు చదివిస్తారు. కానీ ఇప్పుడు వివాహ బంధాలు ఎలా ఉన్నాయి? ఇద్దరు వ్యక్తుల మధ్య ఓన్లీ లైంగిక సంబంధానికి ఆమోదముద్రగాను, సంతానం కోసం పరస్పరం ఆస్తులు పొందగలిగే న్యాయపరమైన హక్కుగాను ఉన్నాయి గాని, ప్రేమతో కూడిన, నైతిక విలువలతో కూడిన, ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవనాన్ని గడిపే విధంగా లేదు ప్రస్తుత వివాహ బంధం అనేది అని చెప్తున్నారనమాట. వివాహాలు ప్రేమతో సంబంధం లేకుండానే జరుగుతున్నాయి. ప్రేమ లేని వివాహం ఆధ్యాత్మిక అనుబంధాన్ని సృష్టించదు. ప్రేమ లేని వివాహము ఆధ్యాత్మిక అనుబంధాన్ని, ఆ బాండింగ్ అనేది ఇవ్వదు. కాబట్టి ఒక ఉత్తముడు ఉమ్, జన్మించాలి అంటే ఏ సామరస్యమో, చెలిమి, జ్ఞానము మూలమో అది ప్రస్తుతం భార్యాభర్తల మధ్య ఉండడం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు వాళ్ళ భావాలకు అనుగుణంగా ఇష్టపడి చేసుకోవడము, అక్కడ ఏ నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఉండాలో అవి లేకపోవడం వల్ల వాళ్ళకు ఉత్తమమైన జన్మను ఒక బిడ్డకి ఇవ్వాలంటే సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్దలకి చెప్పి అంత సానుకూలంగా అందరు కలిసి సంతోషంగా చేసిన పెళ్లిళ్ళు కాదు. ఎన్నో డిస్టర్బెన్సెస్ మధ్య వాళ్ళకై వాళ్ళు సృష్టించుకున్న ఆ వాతావరణాన్ని వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. తర్వాత అన్ని ఇంకా ఎవరు పెద్దవాళ్ళ యొక్క అంగీకారం లేకుండా జరిగింది కాబట్టి ఎవరి సపోర్ట్ ఉండదు వాళ్ళకక్కడ. అన్ని వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళ యొక్క వ్యాపారం గానివ్వండి, ఉద్యోగం గానివ్వండి, ఆ బాధ్యతలు, బిడ్డలైనా వాళ్ళని అన్ని వాళ్ళే చేసుకోవాలి కాబట్టి అక్కడ సఫర్ అవుతారు. సఫర్ అయిన దాని వల్ల టెన్షన్ తోటి కూడిన జీవనాన్ని గడపడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క భావాలే ఆ బిడ్డలకు గూడా వస్తాయి. అక్కడ ఆధ్యాత్మికత అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక ఉత్తమ శిష్యునికి జన్మనివ్వడం అనేది, ఆధ్యాత్మిక అనుబంధాన్ని సృష్టించడం అనేది జరగట్లేదు. దానివల్లనే బిడ్డలు చిన్నప్పటి నుంచే ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి కావడం జరుగుతుంది. ఆత్మైక్యతకు తోడ్పడే ప్రయత్నాలు వారిలో జరగడం లేదు. కానీ నిజమైన వివాహము భౌతిక విషయాలను అధిగమించింది. అది స్త్రీ పురుషుల భావోద్వేగ స్వభావాల కలయిక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవనాన్ని, అంటే ధ్యానం పరిచయం ఉండి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఎంతో అద్భుతమైన జీవనాన్ని గడుపుతారు. ఆత్మైక ఐక్యతకు తోడ్పడే ప్రయత్నాలు అనేవి వారిలో జరుగుతాయి ఆ యొక్క వివాహ బంధం తర్వాత. అందువల్ల వాళ్ళు నిజమైన వివాహము భౌతిక విషయాలను అధిగమించి వాళ్ళు భౌతిక పరమైన విషయాలు ఏమన్నా ఉన్నా కూడా అది మనకు తగునా కాదా అని వాటన్నిటిని అధిగమించి అద్భుతమైన భావోద్వేగాల స్వభావాల కలయికతోటి, వాళ్ళ యొక్క స్వభావాల కలయిక, భావాలు కలిసినప్పుడు, ఇద్దరి భావాలు ఒకటే కలిసినప్పుడు అక్కడ చక్కగా వాళ్ళు ఏమైనా చేయగలరు. అలా కలయిక లేనప్పుడు నీ భావం వేరు, నా భావం వేరు అనే విరుద్ధ భావాలతో ఉన్నప్పుడు ఏమీ చేయలేరు. ఎప్పుడు అక్కడ కొట్లాటలు, తగాదాలతోటే ఉంటారు. అందుకని ఆత్మైక భావన కలగాలి అంటే వాళ్ళు ఆధ్యాత్మికత అనేది వాళ్ళలో ఉండాలి. ముందే ఆ యొక్క భావన ఉండాలి, ధ్యాన పరిచయం ఉండాలి అని చెప్తున్నారనమాట. పెళ్లి అనేది లైంగిక సంబంధం మాత్రమే కాదని, పరిణితి చెందిన ఆత్మలను భూమిపైకి తీసుకొచ్చి వారికి భౌతిక, మానసిక, అనుభూతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడే విధంగా పెంచే పవిత్ర స్నేహం అని చెప్తారు. పవిత్ర స్నేహము పెళ్లి అంటే అది ఒక లైంగిక సంబంధం మాత్రమే కాదు, పరిణితి చెందిన ఆత్మలను భూమిపైకి తీసుకుని వచ్చి, అంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఆ యొక్క ధ్యాన స్థితిలో ఉండే ఆధ్యాత్మిక స్థితిలో, ఆధ్యాత్మిక యొక్క భావాలతో ఉండే పేరెంట్ ఇచ్చే బిడ్డలు దివ్యాత్మలు, పరిణితి చెందిన ఆత్మలుగా వస్తారు వాళ్ళ నుంచి వచ్చే పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ స్థితి, సోల్ స్టేట్ ఆ విధంగా ఉంటుంది. ఆ యొక్క స్థితిలోనే వాళ్ళ గర్భం ధరించినప్పుడు ఆ బిడ్డలు కూడా పరిణితి చెందిన బిడ్డలు వస్తారు అన్నమాట. కాబట్టి అటువంటి ఆత్మలను భూమిపైకి తీసుకొని వచ్చి వారికి భౌతిక, మానసిక, అనుభూతికి చెందిన ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడే విధంగా పెంచే పవిత్ర స్నేహముతో కూడిన జీవనాన్ని ఆ బిడ్డలకి ఇవ్వడం జరుగుతుంది ఆ పేరెంట్స్. పెళ్లి అంటే అది అని చెప్తున్నారన్నమాట. అసలు మనిషి అంటే 4 విషయాల కలయిక. 1 తనువు, 2 మనస్సు, 3 బుద్ధి, 4 ఆత్మ.
తనువుతో ఉంది సుఖము, మనస్సులో ఉంది సంతోషము, బుద్ధిలో ఉంది జ్ఞానము, ఆత్మలో ఉంది బ్రహ్మానందము. ఆ బ్రహ్మానంద స్థితికి మనం చేరాలి అంటే ఖచ్చితంగా మనము ప్రతినిత్యము ధ్యాన సాధన చెయ్యాలి. కాబట్టి ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ తెలియచేస్తూ ఉన్నప్పుడు మనము బ్రహ్మానందాన్ని పొందగలం. అదే మేడం గారు చేశారు. తను ఏ యొక్క భావాలనైతే ఆ ధ్యాన స్థితిలో పొందారో మాతృమూర్తి గురించి, దివ్య మాతృత్వం గురించి అది అందరికీ తెలియాలి. అందరూ తెలిసి దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని అందరూ ఆ విధంగా పరిపూర్ణమైన ఆత్మలను భూమిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేడం గారు ఇంత చక్కటి బుక్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా బ్రహ్మానందాన్ని పొందడం జరిగింది మేడం గారు. ఎందుకంటే తను తెలుసుకున్న సత్యాన్ని ఇంత అద్భుతమైన బుక్ రూపంలో మనం ముందుకు తీసుకొని వచ్చారు కదా! అదే కదా బ్రహ్మానందం అంటే. అందరికి మాతృత్వం గురించి చక్కగా వివరించే ప్రయత్నం చేశారు బుక్ రూపం తీసుకొచ్చి. అంతకంటే బ్రహ్మానందం ఏముంటుంది ఫ్రెండ్స్? అది మరి. కాబట్టి మనం కూడా అటువంటి ఏవైతే మనలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని ఏ విధంగా బుక్ రూపంలో తీసుకొచ్చినప్పుడు అది ఎంతమందికో ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటియే బ్రహ్మానందాన్ని పొందే స్థితులంటే. కాబట్టి ఎవరి స్థితిలో వారు ఎప్పుడూ ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనిషిగా జన్మించింది అన్ని ఆనందాలను పొందడానికే. నాలుగింటిలో ఏది ఎక్కువ మరి తక్కువ కాకూడదు. వివాహం ద్వారా బ్రహ్మానందాన్ని పొందాలి అంటే ధ్యానులుగా మారిన తర్వాత వివాహం చేసుకోవాలి. లేకపోతే వివాహం చేసుకున్న తర్వాత అయినా ధ్యానం చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది. వివాహం అంటే 2 శరీరాల కలయిక, 2 మనస్సుల సంగమం, ఇరువురి బుద్ధి, అవగాహన, 2 ఆత్మల లయ. అంటే వివాహం అంటే 2 ఆత్మల లయ. కాబట్టి ఆ విధంగా ఆత్మలు లయమవ్వాలి అనంటే, ఆ స్థితిలో మనం ఉండాలి అంటే, ముందే వివాహానికి ముందైనా ధ్యానులై ఉండాలి. లేదంటే వివాహం అయిన తర్వాత నుంచైనా ధ్యాన సాధన నిరంతరం చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ ఆత్మలనేవి 2 ఆత్మలనేవి లయమవుతాయి. లయబద్ధంగా అంటే ఒక సంగీతానికి శృతి, లయ ఎంత ఇంపార్టెంటో మనం ఆ 2 కలిసి ఆ గానం అనేది మాధుర్యంగా వస్తే ఎంత వినసొంపుగా ఉంటుందో, మన యొక్క జీవితం కూడా వాళ్ళ యొక్క ఆత్మలు 2 కూడా ఆ విధంగా కలిసిపోయి మాధుర్యవంతమైన జీవితాన్ని గడపడానికి సాధ్యమవుతుంది. ఆ విధంగా ఆత్మలు లయమవ్వాలి అంటే ఏకైక మార్గము ధ్యాన సాధన. కాబట్టి దంపతులు పరస్పరం ఉన్నత మానసిక స్థలంలో అంతర్జ్ఞానంతో ఏకమవ్వకపోతే వాస్తవమైన ఏకత్వం సాధించబడదు. ఈ విధమైన కలయిక చాలా అరుదు. కానీ ఆత్మస్థాయిలో పరిణయం జరిగినంత వరకు అది నిజమైన ఆత్మస్థాయిలో పరిణయం జరగనంత వరకు అది నిజమైన వివాహం కాదు. ఆత్మస్థాయిలో పరిణయం జరిగితే పెళ్లి జరిగితేనే అది నిజమైన వివాహం అవుతుంది అని చెప్తున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని నమ్ముతాం. స్వర్గంలో ఎవరు నిర్ణయిస్తారు? స్వయంగా మనమే నిర్ణయించుకుంటాము తెలుసా? అది మనమే చేసే పని. మనమే స్వర్గం నుంచి దిగి మానవులుగా జన్మ తీసుకున్నాము. మరి ఏది కోరి ఎంపిక చేసుకున్నప్పుడు కొందరే సీతారాములు, పార్వతీ పరమేశ్వర్లు అవ్వగలగడం, మిగిలిన వాళ్ళు కాలేకపోవడం ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎందుకు అని ఏరి కోరి చేసుకున్నా ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే కొంతమందేమో ఈ ధ్యాన సాధనలో ఉన్నాళ్ళు వాళ్ళ యొక్క స్థితుల్లో అద్భుతంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు. ఆ సాధన లేనప్పుడు మరి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులా జీవించలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మికత గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధమైన జీవితాన్ని గడపలేక కొంతమంది మాత్రమే ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో, ధ్యాన సాధన చేస్తారో వాళ్ళ ఆత్మస్థితిలో లయమైతారు. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇప్పటికీ కూడా ధ్యాన స్థితిలో ఎలా ఉండి, ఎలా అందరికీ స్ఫూర్తిదాయకంగా అద్భుతమైన సత్యాలను అందిస్తున్నారో, ఆ యొక్క ఆ స్థితిలో పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ యొక్క జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పార్వతీ పరమేశ్వర్ లాగా ఆ స్థితిలో జీవనాన్ని కూడా కొనసాగించడం జరుగుతుంది. మామూలుగా ధ్యానం ఏమీ లేకుండా వివాహం చేసుకున్న వాళ్ళు ఆ విధంగా ఉండరు. ఆ యొక్క భావాలు వాళ్ళలో కలగవు. ఎన్నో డిస్టర్బెన్సెస్ ఆ విధంగా ఉంటాయి. అందుకు
అందరూ పార్వతి పరమేశ్వరుగా ఉండలేరు, కొంతమంది ఉంటున్నారంటే ఇది కారణం. ఆధ్యాత్మిక చింతన లేకపోవడం, ఆ జ్ఞానం లేకపోవడం అన్నమాట. మన ఆత్మాభివృద్ధికి కావలసిన భాగస్వామిని మనమే నిర్ణయించుకున్నామని బాధ్యత మనదేనని మనం తెలుసుకోవాలి. ఏ ప్రత్యేక కారణం వల్ల మనం ఆ ప్రత్యేక వ్యక్తిని ఎంచుకోవాల్సి వచ్చిందో తెలుసుకునే ఏకైక మార్గము సరి అయిన ఆధ్యాత్మిక జ్ఞానము, ధ్యాన సాధనే. ఆ వ్యక్తిని ఎంచుకున్నది మనమే. అక్కడ ఏమి జరిగినా, ఒక మంచి జరిగినా, ఒక చెడు జరిగినా, ఇద్దర భావాల పట్ల కలయికలో తేడాలొచ్చినా, ఎటువంటి విభేదాలు జరిగినా అన్నిటికీ కారణం మనమే అని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సవరణలు జరిగి అద్భుతమైన జీవితాన్ని కొనసాగించుకోవాలంటే ఏకైక మార్గము ధ్యాన సాధనే. కాబట్టి ధ్యానంలో మనము ఆ కారణాన్ని తెలుసుకొని పరిస్థితిని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే పార్వతీ పరమేశ్వరులం కాగలము. ధ్యానంలో మనము ఆ కారణాన్ని తెలుసుకొని పరిస్థితిని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే పార్వతీ పరమేశ్వరులము కాగలము. ఆ పరిస్థితి అవగాహనకి రావాలంటే ఎవరైనా చెప్తే వస్తుందా ఫ్రెండ్స్? మనకు ఆ జ్ఞానం రాదు, ఆ అవగాహన రాదు. కేవలం ధ్యాన సాధనలో వాళ్ళ యొక్క లోపలికి వాళ్ళ అంతర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే వారికి సమాధానం దొరుకుతుంది. అక్కడ ఏంటంటే ప్రశ్న మనమే, సమాధానం మనమే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క సందర్భానికి కూడా. కాబట్టి మనం ఏ సందర్భంలో అయినా ఏదైనా మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు వెంటనే ధ్యాన సాధన చేసినప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు, మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మనకి ఏ ప్రశ్న వచ్చిందో దానికి సమాధానం కూడా మనకి అక్కడే దొరుకుతుంది. కాబట్టి ఏకైక మార్గం ధ్యాన సాధన. అక్కడ ఆ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని మనము పొందినప్పుడు మనమే పార్వతీ పరమేశ్వరులము అవుతాము అని చెప్తున్నారు. మనము వివాహపు లక్ష్యాలకు అంకితమైనప్పుడు అది మన దివ్య ప్రణాళికకు తోడ్పడే బంధంగా మారుతుంది. ఆ లక్ష్యాలని మన పెద్దలు వివాహ వేడుకల్లో 7 అడుగుల బంధంగా పొందుపరిచారు. ఏ సుగుణాలైతే ఉండాలో ఒక పరిపూర్ణమైన ఒక వివాహ బంధానికి ఆ యొక్క లక్షణాలని 7 అడుగుల బంధంగా పొందుపరిచారు మన పెద్దలు వివాహ వేడుకలో. ఆ లక్ష్యాలు ఇవి ఏంటి అంటే శారీరక మానసిక అనుభూతిక ఐక్యతను సాధించడము, దివ్య ఆత్మలకు జన్మనివ్వడము, ఈ ఆత్మలకు ఉత్తమ శరీరాలనిచ్చి వారి భౌతిక మానసిక అనుభూతిక ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడము, భాగస్వామి ఆత్మతో మమేకం అవ్వడము, మానవ జాతికి సృజనాత్మక సేవ చేయడము, కృతజ్ఞత, సహనము, ఓర్పు, త్యాగము, ధైర్యము, ఆనందము, ఉత్తేజము కలిగించుకోవడంలో పరస్పర అవగాహనతో మెలగడము, జీవితాన్ని విజయపథంలో నడుపుకోవడానికి పరస్పరము తోడ్పడము, జీవితాన్ని ఈ 7 లక్ష్యాలే 7 అడుగులు, చిత్తశుద్ధి, ఏకత్వము, చైతన్యపూరిత అంకిత భావం స్థిరమైన కుటుంబానికి పునాదులవుతాయి. ఈ 7 లక్ష్యాలే 7 అడుగులు, చిత్తశుద్ధి, ఏకత్వము, చైతన్యపూరిత అంకిత భావము స్థిరమైన కుటుంబానికి పునాదులవుతాయి, బేస్మెంట్ అవుతుంది ఈ లక్ష్యాలు, ఈ లక్షణాలు అని చెప్తున్నారు. మీరిద్దరూ కలిసే ఉంటారు, ఇక ఎప్పటికీ అలా కలిసే ఉంటారు. మీ సాన్నిధ్యంలో కాస్త ఖాళీలు ఉండని స్వర్గలోకపు మలయ సమీరాలు స్మృతించడానికి ఒకరినొకరు ప్రేమించుకోండి. కానీ ప్రేమ పాఠకులకు బందీలు కావద్దు. మీరు ఒకరినొకరు ఆప్యాయంగా ప్రేమించుకోండి కానీ ఆ ప్రేమ పాఠాలకు బందీలు కావద్దు, అక్కడే ఆగిపోవద్దు అని చెప్తున్నారు. ప్రేమగా ఉండండి కానీ ఆ ప్రేమ పాఠాలకు ఆ బంధాలలో ఇరుక్కుపోవద్దు అని చెప్తున్నారు. కాబట్టి మీ మానస తీరాల మధ్య అలలుగా సముద్రాన్ని కదలనివ్వండి. ఒకరిని ఒకరి ఒకరి పాత్రని ఒకరు నింపుకోండి కానీ ఒక్క పాత్రలోనే తాగకండి. ఒకరికొకరు రొట్టెను ఇచ్చిపుచ్చుకోండి కానీ ఒక రొట్టెనే తినాలి అనుకోకండి. ఆనందంలో ఆడండి పాడండి కానీ మీలో మీరే ఒంటరిగా మిగిలిపోవద్దు. ఆనందంలో ఆడండి పాడండి కానీ మీలో మీరే ఒంటరిగా మిగలండి అని చెప్తున్నారు.
ఒకే రాగాన్ని పలికే వీణ తంత్రులు కూడా దేనికదే ప్రకంపించిన హృదయాలను ఇచ్చిపుచ్చుకోండి, కానీ పూర్తిగా సొంతం చేసుకోవద్దు. కాబట్టి ఈ జీవితానికి చేయూతనిచ్చి నడిపించే హస్తమే హృదయాన్ని తన గుప్పిట ఉంచగలదు. కలిసి నింపండి, కానీ మరి దగ్గరగా కారాదు. ఆలయ స్తంభాలు దూరంగా నిలిచి ఉండవ. అలాగే మనం కూడా ఆ స్తంభాల్లా కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. కానీ ఆ ఆలయ స్తంభాల్లాగా దూరంగా, అంటే ఏది కూడా అమితం కాకూడదు, మరీ తక్కువ కాకూడదు. మధ్య మార్గం. ఆ విధంగా ఉండండి అని చెప్తున్నారనమాట. 2 మహావృక్షాలు ఒకదాని నీడలో ఇంకొకటిగా విస్తరించగలవా అని చెప్తున్నారు. యువతీ యువకులు మరి వారి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పెళ్లి అనేది వయసు వచ్చింది కదా అని, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో స్థిరపడ్డాం కదా అని, ఖాళీగా ఉంటున్నాం కదా అని, లేదా భోజనానికి ఇబ్బంది అవుతుందని, కట్నం వస్తుందని చేసుకునేది కాదు. మొదటగా జీవితం పట్ల అవగాహన, మరి జీవిత శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకొని, ఆపై మీ జీవిత ప్రణాళికలను తెలుసుకొని, అప్పుడు ఎరుకతో, ప్రేమతో మీ జీవిత భాగస్వామిని ఎంచుకోండి. జీవితం అనేది మనము వయసు వచ్చింది గదా! లేకపోతే ఉద్యోగం వచ్చింది గదా! లేకపోతే అన్నానికి ఇబ్బంది ఈ విధంగా చేసుకునే ప్రక్రియ కాదు. అవగాహనతో జీవిత ప్రణాళికను తెలుసుకొని, ఎరుకతో, ప్రేమతో, అవగాహనతో ఆ భాగస్వామిని ఎంచుకోండి అని చెప్తున్నారు. దివ్య మాతృత్వం గురించి. ఆది పరాశక్తి జగన్మాత అయిన లలిత పరమేశ్వరి యొక్క లలితా సహస్రనామాలలో మొట్టమొదట నామము శ్రీమాత. మాత అంటే తల్లి అని అందరికీ తెలుసు. శ్రీ అంటే విజయము, శ్రేష్టము, మంగళకరము, సుఖాన్ని చేకూర్చేది, శాశ్వతమైనది అని అర్థం. చూడండి, స్త్రీ అంటే ఎంత గొప్ప నైతిక విలువలు, ఎంత విలువలతో కూడింది. శ్రీ అంటే విజయము, శ్రేష్టము, మంగళకరము, సుఖాన్ని చేకూర్చేది, శాశ్వతమైనది అని అర్థము. అందుకే స్త్రీతత్వానికి అంత మాధుర్యము, అంత ఓర్పు, అంత సహనము ఉంటుంది. అంత గొప్ప విలువలు ఉన్నాయి. స్త్రీ తన మనస్సును శుద్ధి చేసుకుని, హృదయాన్ని దివ్య ప్రేమతో నింపుకొని, సకల జీవరాశుల శ్రేయస్సును కోరుకుంటూ, కళ్యాణపరమైన ఆలోచనలు కలిగి ఉండి, భూమాత మరి సకల మానవుల చైతన్య పరిణామానికి దోహదపడి బిడ్డకు జన్మనివ్వాలని, అలాంటి దివ్య ఆత్మకు జన్మలివ్వడానికి అర్హత సంపాదించుకొని, ధ్యాన సాధనతో, ఎరుకతో గర్భధారణ చేసి సరైన విధంగా పెంచితే, అలాంటి తల్లి శ్రీమాత, అలాంటి స్త్రీ మాతలందరికీ వందనము. చూడండి, తల్లి తన మనసును శుద్ధి చేసుకొని ఎప్పుడైతే ధ్యాన సాధన చేసి ఆ అద్భుతమైన ఆ యొక్క ఆధ్యాత్మిక విలువలతో బిడ్డకు జన్మనిస్తుందో, ఆ విధంగా ఆ జన్మని ఇచ్చే ఆ స్త్రీమూర్తులందరికీ వందనాలు అని చెప్తున్నారనమాట. మాతృత్వం అనేది స్త్రీకి గొప్ప అనుభవము, ఎంతో అపురూపమైనది. కానీ ఆధ్యాత్మిక అవగాహనతో, ఎరుకతో బిడ్డను పెంచడం అనేది మహా అద్భుతమైన విషయము. అంతే కదా! మరిప్పుడు మన యొక్క ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క హావభావాలను వాళ్ళతో షేర్ చేసుకుంటే, షేర్ చేసుకొని ఆ బిడ్డ ఆ యొక్క పిండాన్ని పెంచే జ్ఞానం ఇంతకుముందు ఏ పేరెంట్ కి లేదు. ఈ యొక్క ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం ఉన్నప్పుడే మనకది తెలుస్తుంది. ఈ విధంగా ప్రతిదీ ఆహారం కానివ్వండి, మన భావాలు ప్రతిదీ బిడ్డతో కడుపులో ఉన్న పిండంతో షేర్ చేసుకోవాలని. మరి ఆ యొక్క జ్ఞానం కావాలి అంటే ఈ యొక్క ధ్యాన సాధన, ఆధ్యాత్మికత గురించి తెలిసి ఉండాలి ఆ పేరెంట్‌కి. అది ఆ విధంగా ఎరుకతో బిడ్డను పెంచటం అనేది ఒక మహా అద్భుతమైన విషయము. ఇప్పుడు నుంచైనా అందరూ కూడా ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి దివ్యాత్మలకు జన్మనివ్వాలని తపనతోటి మేడం గారు ఇంత చక్కటి బుక్ మనకి, దివ్య మాతృత్వం అనే బుక్ మన ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక బిడ్డను గర్భంలో ధరించటం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. గర్భధారణ మరి శిశువుకు జన్మనివ్వడం అనేది కేవలం యాంత్రికంగా జరిగే ప్రక్రియ కాదు. యాంత్రికంగా మెటీరియలిస్టిక్ గా జరిగే ప్రక్రియ కానే కాదు. అది ఒక అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి అది ఒక ఆధ్యాత్మిక అనుభవం అని ముందుగా మనం తెలుసుకోవాలి.
కాబట్టి ఇది చూడ్డానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది. కానీ ఒక బిడ్డను వాస్తవంలోకి తేవడానికి లక్షల కొద్ది రహస్య, మార్మిక నియమాలు పనిచేస్తాయక్కడ. ఆ బిడ్డ భూమి మీదకి రావడానికి లక్షల కొద్ది రహస్య మార్మిక నియమాలక్కడ పనిచేసినప్పుడే ఆ బిడ్డ అనేది భూమి మీదకి అద్భుతంగా రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. తల్లిదండ్రులు కావడం కేవలం శరీర ధర్మం కాదు, అది మానసిక ఆధ్యాత్మిక ధర్మము. మంచి లక్షణాలు పెంపొందించటానికి, గొప్ప కార్యాలు సాధించటానికి, సృజనాత్మకత వెల్లివిరవడానికి, మానవ జాతి సౌందర్య వికాసంలో నిలిచి ఉండడానికి కావలసిన సరి అయిన పరిస్థితులకు దారితీసే శక్తి క్షేత్రాలే తల్లిదండ్రులు. సరి అయిన బిడ్డలకి ఏ సరి అయిన పరిస్థితులు కావాలి, అవన్నీ పరిస్థితులు కల్పించటానికి మార్గాన్ని చూపించేదే ఈ యొక్క ఆ ధ్యాన సాధన. సాధన ద్వారా తల్లిదండ్రులు పిల్లలకి ఆ యొక్క అన్ని పరిస్థితులు, మంచి లక్షణాలు పెంపొందించడానికి, గొప్ప కార్యాలు సాధించడానికి, వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెళ్ళి బయటికి తీయడానికి ఉపయోగపడే ఆ యొక్క శక్తి క్షేత్రాలు తల్లిదండ్రులు అని చెప్తున్నారనమాట. గర్భధారణ కోసము పురాతనమైన ఆధ్యాత్మిక పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. గర్భధారణ అనేది ఎరుకతో జరగాలి. బిడ్డను కనాలి అని నిర్ణయించుకున్న జంట కలిసి ధ్యానం చేసి ఆత్మను ఆహ్వానించాలి. చూడండి, గర్భధారణ సమయంలో ఎంత మనం ఎరుకతో ఉండాలి అంటే, బిడ్డని కనాలి అని నిర్ణయించుకున్న జంట కలిసి ధ్యానం చేసి ఆత్మను వాళ్ళ యొక్క గర్భంలోకి ఆహ్వానించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఏ భావాలైతే పంచుతామో అవన్నీ వాళ్ళు సంపూర్తిగా స్వీకరించగలరు. మనతో కంప్లీట్ వాళ్ళు కనెక్టివిటీలో ఉండడం జరుగుతుంది అనమాట, ఆహ్వానించినప్పుడు ఆ ఆత్మను. అది అన్నమాట. సర్వోత్కృష్ణ శక్తి యొక్క సమత్వపు ప్రత్యక్షీకరణే అసలైన సౌందర్యము. ఆ స్థాయికి చేరగలిగినంత విద్య గాని, దృక్పథం కానీ లేని వారు పిల్లలను భూమి మీదకి తీసుకురాకూడదు. అంటే మనము ఈ యొక్క ఆధ్యాత్మికమైన అద్భుతమైన ఈ యొక్క చైతన్య శక్తి ఉంటే మనం బిడ్డలకి జన్మనిచ్చినప్పుడు వాళ్ళు దివ్యాత్మలుగా తయారవుతారు. అలాంటి శక్తి లేనప్పుడు వాళ్ళు పరిపూర్ణమైన బిడ్డలకి జన్మనివ్వలేరు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లల జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. వాళ్ళు జన్మనిచ్చిన ఆ బిడ్డల జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తారనమాట. కాబట్టి అందుకు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ విధంగా పేరెంట్స్ గర్భధారణ జరిగే ముందు ధ్యానం చేసి ఆత్మను ఆహ్వానించుకోవాలి. ఆత్మను ఆహ్వానించాము అంటే, ధ్యానం చేశాము అంటే అక్కడ పరిపూర్ణమైన యొక్క పాజిటివ్ వైబ్స్ తో వాళ్ళని మనము ధ్యాన స్థితిలో ఆ యొక్క సోల్ ని మనం ఆహ్వానిస్తాం కాబట్టి వాళ్ళు ఇంకా అన్ని మనం చెప్పిన హావభావాలన్నిటికి అనుగుణంగా ఆ యొక్క పిండము గ్రోత్ అనేది ఉంటుంది. అలా కాకుండా మామూలుగా వాళ్ళు ఆ ఎన్నో టెన్షన్స్ వాటి ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక ఎరుక లేకుండా గర్భధారణ జరిగింది అనుకోండి, ఆ యొక్క సోల్ అనేది బయటికి వచ్చినా కూడా వ్యతిరేక నెగిటివ్ థాట్స్ తో, వ్యతిరేక భావనలతో ఉండడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి ఈ యొక్క ఆ జ్ఞానం అనేది తప్పనిసరి. తల్లిదండ్రులు వృద్ధాత్మనైనా, బాలాత్మనైనా ఎవరినైనా ఆకర్షించగలరు. దంపతులు సృజనాత్మక శక్తి గల దివ్యాత్మను కోరుకుంటే అక్కడ వారి ఆ ఆకాంక్షలన్నీ ఉన్నత తలాలపై, ఇంకా ఉన్నత లక్ష్యాలపై కేంద్రీకరించాలి. గొప్ప అభిప్రాయాలు, గొప్ప ఆలోచనలు, ఊహా చిత్రణలు చేస్తూ ధ్యాన అభ్యాసం సాగించాలి. జీసస్, బుద్ధుడు, అష్టావక్రుడు, గార్గేయుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు వీరందరికీ కూడా వారి తల్లిదండ్రులు ఈ విధంగానే జన్మనిచ్చారు. చూడండి, వాళ్ళంత గొప్ప జ్ఞానవంతులు, యోగేశ్వర్లు అయ్యారు అంటే వాళ్ళు చూడండి, వాళ్ళకి తల్లిదండ్రులు ఈ యొక్క ఆధ్యాత్మిక విలువలతో కూడిన జ్ఞానంతో ఆ పేరెంట్స్ ఆ సోల్స్ కి ఆహ్వానం పలికారు. ఈ యొక్క జ్ఞానాన్ని అందించి ఆ బిడ్డను మా ప్రసవం సమయానికల్లా అన్ని విలువలు, నైతిక ఆధ్యాత్మిక పరమైన విలువలు నింపి
ఆ 9 నెలలు గర్భములో ఉన్నప్పుడు ఆ పిండం ఆ విధంగా ఎదిగింది కాబట్టి ఆ ఆత్మ అనేది అంత పురోగతిని సాధించింది గర్భంలో ఉన్నప్పుడే. అందువల్ల వీళ్ళందరూ జీసస్ క్రైస్ట్, బుద్ధుడు, అష్టావక్రుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ అంత గొప్ప స్థితిలో ఉండి ఈరోజు మనకు స్ఫూర్తిదాయకంగా ఇంత ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నారు. అదనమాట. గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువుకి ఆ యొక్క పిండానికి మనం ఈ ఆధ్యాత్మికతను జోడించి ఆ యొక్క హావభావాలను పంచినప్పుడు అంత అద్భుతంగా ఎదుగుతారు అని చెప్తున్నారనమాట. అభిప్రాయాలు వాటి ప్రభావం ఎలా ఉంటుంది? అభిప్రాయం అంటే మన ఆలోచనలలో, మన దృష్టికోణంలో, మన సంబంధాలలో, మన సృజనాత్మకతలో, మన నిర్మాణము అంతటిలోనూ వివిధ మార్పులకు దారి తీసే శక్తి ప్రవాహాలే అభిప్రాయాలు. అంటే మన యొక్క ప్రతి ఒక్క భావనలో మనల్ని మార్పు తీసుకొని వచ్చే శక్తి ప్రవాహాలే ఈ అభిప్రాయాలు అని చెప్తున్నారన్నమాట. అభిప్రాయము ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. ఆలోచనలు సంకల్పంగా మారి అవి ఆ అభిప్రాయానికి బాహ్య రూపాన్ని కలిగిస్తాయి. ఆలోచన అనేది సంకల్ప శక్తిగా మారుతుంది. అది ఆ అభిప్రాయానికి బాహ్య రూపాన్ని కలిగిస్తుంది. మన అంతరాత్మలోని దివ్య ప్రణాళిక యొక్క సమూనాలున్న విద్యుత్ వలయపు తరంగమే ఈ యొక్క అభిప్రాయము. మన అంతరాత్మలో మనం ఏ యొక్క దివ్య ప్రణాళికనైతే సృష్టించుకొని ఉంటామో ఆ నమూనాల యొక్క ఆహ్, ఆ నమూనాలకు సంబంధించిన విద్యుత్ తరంగాల యొక్క నమూనాయే ఈ యొక్క విద్యుత్ వలయాల తరంగ రూపమే యొక్క అభిప్రాయము. ఏదైతే మన యొక్క ఆలోచన ఉంటుందో ఆ యొక్క విద్యుత్ తరంగాల యొక్క నమూనా ఆ యొక్క తరంగమే ఈ యొక్క అభిప్రాయము. కాబట్టి ఎటువంటి వ్యతిరేకత ఎదురైనా ఆ అభిప్రాయాలను తనలో గట్టిగా ముద్రించుకొని వారి వాస్తవీకరణకు పనిచేయగలగాలి. ఎటువంటి వ్యతిరేకత ఎదురైనా కూడా ఆ అభిప్రాయాలను తమలో గట్టిగా ముద్రించుకొని వాటి వాస్తవీకరణకు ఆ అభిప్రాయాన్ని గురించి ఆలోచన చేసి అసలు వాస్తవం ఏంటి అనేది దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. శరీర సంబంధం ఏర్పరచుకోవడానికి కొన్ని నెలల ముందు నుంచే దంపతులు ఉత్తేజకరమైన అభిప్రాయాలపై ధ్యానించి క్రమంగా తమ మనస్సులను, ఆత్మను తమ అభిప్రాయాలతో ముడిపెట్టాలి. అప్పుడు నేను అనేది వదిలి నేను అనేది వదిలి ఒకే అభిప్రాయం కోసం ఇద్దరు ఏకశ్రుతిలో పనిచేసినప్పుడు ఇద్దరి మధ్య గొప్ప ప్రేమ అభివృద్ధి చెందుతుంది. దంపతులు జీవ విద్యుదయస్కాంత క్షేత్రము, జీవ వ్యక్తీకరణము ఆ అభిప్రాయాలలో నింపబడితే అది గొప్ప అయస్కాంత క్షేత్రంగా మారుతుంది. ఎందుకు మారుతుంది అంత పవర్‌గా? వాళ్ళు ముందు నుంచే ఆ యొక్క జ్ఞానంతోటి, ఆ శక్తితోటి హావభావాలను పంచుకొని మనస్సులు కలిసిపోయి ప్రతి ఒక్క భావన పట్ల ఆ విధంగా ఉంటారు గాబట్టి, ఒక అయస్కాంతం ఎంత పవర్ తోటి అక్కడ అతుక్కుపోయి ఉంటుందో, వీళ్ళ యొక్క భావాలు కూడా ఆ విధంగా అయస్కాంత క్షేత్రంగా మారడం జరుగుతుంది. అభివృద్ధి చెందిన ఆత్మలు జన్మ తీసుకోవడానికి అటువంటి అయస్కాంత క్షేత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అభివృద్ధి చెందిన ఆత్మలు జన్మ తీసుకోవడానికి అటువంటి అయస్కాంత క్షేత్రం కోసం ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే అంత అద్భుతమైన విలువలతో కూడిన బాండింగ్ ఉంటుందక్కడ. దానికోసం ఎదురు చూస్తుంటాయి అభివృద్ధి చెందిన ఆత్మలనమాట. ఇదే సమయంలో ఆ దంపతులు హానికరమైన ఆలోచనలు, చర్యలు చేయకూడదు. మాంసాహారం తినకూడదు. హాని చేయకపోవడం అనేది గొప్ప అయస్కాంత ఆరాను ఉత్పత్తి చేసి దంపతుల ఆరాను అద్భుత ప్రకాశ వర్ణాలతో ముంచెత్తుతుంది. కాబట్టి ఆ యొక్క మనం ఆరాని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో ఇప్పుడు చూడండి జీవహింస అంటే మాంసం తిన్నాము అనుకోండి. లేదా ఎవరి మీదైనా చిరాకు పడడము, గొడవలు పడడము అలా చేశాము అనుకోండి. అటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి కూడా మన ఆరాని డ్యామేజ్ చేస్తాయి. అలా కాకుండా మన యొక్క భావనలు ఎప్పుడు ధ్యానం చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ మనం అక్కడ ఏమైతే సత్యాన్ని, జ్ఞానాన్ని పొందుతామో 10 మందికి పంచుతూ తర్వాత ఎక్కడైనా ధ్యానపరమైన కార్యక్రమాలు జరుగుతుంటే మనం వెళ్ళడానికి వీలు కలిగితే అక్కడికి పోయి 10 మందితో గ్రూప్ కాన్షియస్ లో ఉండడం.
ఈ విధమైన భావనలతో ఉన్నప్పుడు మన ఆరా అనేది మన చుట్టూ శక్తి క్షేత్రం అనేది అద్భుతంగా ఉంటుంది. అయస్కాంత క్షేత్రం లాగా బలంగా ఉంటుంది. అలా ఆరాను మనం అద్భుత ప్రకాశ వర్ణాలతో మనం ఎప్పుడూ కూడా నింపుకొని ఉండాలి. అలా ఉంటుంది. మన యొక్క భావాల పరంగా ఆరా అనేది అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనము దంపతులు 2 సంగీత వాయిద్యాల్లాగా పరస్పరం స్థితిలో ఉండాలి. పరస్పరము 2 సంగీత వాయిద్యాల్లాగా దంపతులిద్దరూ పరస్పరం స్థుతి లయలో ఉండాలి. కాబట్టి వారి సంభోగ సమయంలో కూడా అటువంటి పరిస్థితి గాని ఉంటే వాళ్ళు లైంగిక అమరులు. ఇదే సమయంలో ఆ దంపతులు హానికరమైన ఆలోచనలు చేయకూడదు. తర్వాత వారి సంభోగ సమయంలో అటువంటి పరిస్థితి గాని ఉంటే వాళ్ళ లైంగిక అవయవాలు, ఎథరిక్ శరీరము, సూక్ష్మ శరీరాల నుంచి విస్తరించబడిన ఒక గొలుసు సృష్టించబడుతుంది. వాళ్ళ యొక్క ఆరా అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం నుంచి, ఎథరిక్ బాడీ నుంచి ఒక అద్భుతమైన బాండింగ్ అనేది ఏర్పడుతుంది. పరస్పరము గాఢమైన ప్రేమ, గౌరవము, మన్నన ఉంటే ఆ భావాలు దివ్యాత్మను ఆకర్షించడానికి కావలసిన వలయాన్ని సృష్టిస్తాయి. ఇద్దరి మధ్య ఎప్పుడు గాఢమైన ప్రేమ, గౌరవము, ఆ మన్నన, ఆదరణ అనేది ఉన్నప్పుడు వారు దివ్యాత్మను ఆకర్షించడానికి కావలసిన వలయాన్ని, ఆ యొక్క సర్కిల్ అనేది సృష్టిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి అలాగే పరస్పరము అనైక్యత, తిరస్కారము, సందిగ్ధం ఉన్నప్పుడు అయస్కాంత వలయము వివర్ణమైన బాలాత్మను మాత్రమే ఆకర్షిస్తుంది. అంటే ఆ ఆత్మకి ఎదుగుదల అనేది ఉండదు. అక్కడ వివరణ అనేది ఆ పరిపూర్ణత అనేది ఉండదు. ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఆ ఆత్మ అనేది ఎదుగుదల ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఒక జంట ఉన్నతమైన ఆత్మను ఆహ్వానించాలి అని అనుకున్నప్పుడు వారు ఆ ఆత్మతో మాట్లాడవచ్చు. ఒక ఉన్నత ఆత్మను ఆహ్వానించినప్పుడు వారు ముందుగా దంపతుల తరంగ స్థాయి అనేది ఆత్మకు అనుసంధానం అవడం అనేది జరుగుతుంది. చూడండి, ఒక బిడ్డకు జన్మనివ్వాలి అన్నప్పుడు, ఆత్మను ఆహ్వానించాలన్నప్పుడు ముందే ఆ దంపతుల యొక్క తరంగ స్థాయి ఆత్మకు అనుసంధానం అవుతుందంట. అనుసంధానం అయినప్పుడు వీళ్ళు ఏ ప్రకంపనలతో ఉంటే, ఏ యొక్క ఆలోచనలు చేస్తూ ఉంటే దానికి వాళ్ళ అనుసంధానంగా ఆ యొక్క భావాలను స్వీకరించడం జరుగుతుంది. అది నెగటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. అందుకే ధ్యానం చేసి నిరంతరం గాఢమైన ప్రేమ, ఆ యొక్క ఆ ప్రేమ, కరుణ, జాలి ఆ భావాలతో ఉండాలి అని చెప్తున్నారన్నమాట. ఆపై ఆ దివ్యాత్మ అనేది ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎప్పుడు గర్భంలోనికి రావాలనుకుంటున్నది అడగవచ్చు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కోరితే ఆ దివ్యాత్మ కొంతకాలం వేచి ఉండడం కూడా జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమైన వసతి ఉందో చూడండి. ఆపై ఆ దివ్యాత్మ అనేది ప్రవేశిస్తుందంట. మనం ఆ విధంగా అనుసంధానమైనప్పుడు. ఆ ఆత్మ ఎప్పుడు గర్భంలోనికి రావాలనుకుంటుందో కూడా మనం అడగొచ్చు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ తల్లిదండ్రులు కోరినప్పుడు ఆ దివ్యాత్మ కొంతకాలం వెయిట్ చేస్తుందంట. ఆ గర్భంలోని ప్రవేశించడానికి నువ్వు ఎప్పుడు రావాలనుకుంటున్నావు మా గర్భంలోకి అడిగినప్పుడు మనం అన్ని పరిస్థితులు మనము హ్యాపీగా స్వీకరిస్తే వస్తుంది. లేదు కొంతకాలం వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తుందంట. అంటే అంత అద్భుతంగా మనము షేర్ చేసుకోవచ్చు మన భావాలని అని చెప్తున్నారనమాట. కాబట్టి గర్భధారణ సమయంలో కూడా ఎన్నో సంకేతాలు కనిపిస్తాయి. గర్భం ధరించడానికి ముందు కానీ ఒక సంకేతంతో కూడిన కల వచ్చి తర్వాత గర్భధారణ జరుగుతుంది. ఇది గమనిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ధ్యాన సాధనలు ఉన్న వాళ్ళకైతే గర్భధారణ జరిగినప్పుడు వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క అనుభూతిని పొందడం జరుగుతుంది. మామూలుగా మామూలుగా గర్భధారణ జరిగినప్పుడు అది జరిగిన ఆ సందర్భము, ఆ కళ అనేది వచ్చినా కూడా గమనించరు వాళ్ళు. ఎందుకంటే ధ్యానం చేయరు కాబట్టి వాళ్ళకి అనుభూతి కలగదు. కానీ అందరికి జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఒక సంకేతంతో కూడిన కళ వచ్చి తరువాత గర్భధారణ అనేది జరుగుతుంది. కాబట్టి బుద్ధుని తల్లి తెల్లని ఐరావతం తన గర్భంలో ప్రవేశించినట్లు కలగన్నది. బుద్ధుని తల్లి తెల్లని ఏనుగు తన గర్భంలోనికి ప్రవేశించినట్టు ఆమె కలగనడం జరిగింది. ఇదే విధంగా కొంతమందికి
వికసించే పుష్పము, నీరు, మందికి స్పిరిట్ గైడ్స్ స్పిరిట్ గైడ్స్ వచ్చి వారికి పుట్టబోయే పిల్లల్ని కల్లో వారికే పరిచయం చేయడం, కొన్ని సందర్భాల్లో వారికి పెట్టవలసిన పేరు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధమైన కళలు అందరికీ వస్తాయి, కానీ గుర్తుండవు. మీరు మీ కళను ఉంచుకోగలిగితే ధ్యానం చేసి దాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ కళల పట్ల ఎరుకతో ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డ గురించి ముందుగానే తెలుసుకోగలుగుతాము. ఈ కళల పట్ల ఎరుకతో ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డ గురించి మనము ముందే తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. ఆత్మ గర్భంలో ప్రవేశించే సమయంలో కూడా మీరు అది గుర్తించగలుగుతారు. ఒక కాంతి, ఆనందం, ఎరుక, ఆ విధంగా మీరు ఆ ఆత్మ ప్రవేశించడాన్ని అనుభూతి చెందగలుగుతారు. ఎప్పుడు అంటే మనం ఆ యొక్క ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏవైతే కాంతి, ఆనందం, ఎరుక అవన్నీ మన యొక్క గర్భంలోనికి ప్రవేశించడాన్ని మనము అనుభూతి చెందుతాము అని చెప్తున్నారు. ఉన్నతమైన ఆధ్యాత్మికవేత్త భూమిపై జన్మించాలంటే ఎంతగానో ఎదురు చూడవలసి వస్తుంది. ప్రస్తుతం ఎన్నో దివ్యాత్మలు ఈ భూమిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా రావడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కూడా. ఈ సత్యాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తించి అటువంటి దివ్యాత్మలకు జన్మనిచ్చే బాధ్యతను వహించాలి అని చెప్తున్నారనమాట. ఇటువంటి దివ్యాత్మలు ఎందరో భూమిపైకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మన ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దివ్యాత్మలకు జన్మనివ్వడానికి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకొని ఆ విధంగా వాళ్ళ యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ఒక బిడ్డను గర్భంలో ధరించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. గర్భధారణ మరి శిశువుకి జన్మనివ్వడం అనేది అది ఒక ఎంతో ఆధ్యాత్మికంగా జరిగే అద్భుతమైన ప్రక్రియ. అది ఒక ఆధ్యాత్మికంగా మనము ఆధ్యాత్మిక పరమైన శక్తితో దాని గురించి మనం తెలుసుకోవాలని చెప్తున్నాం. ఇది చూడడానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది, కానీ మనము దాన్ని వాస్తవంలో తేవడానికి లక్షల కొద్ది రహస్య వాళ్ళ యొక్క శక్తులు అక్కడ పనిచేసినప్పుడు మనకి తెలుస్తుంది. మనకేమో అది మామూలు విషయమే అని తేలిగ్గా అనిపిస్తుంది. ఆ ప్రక్రియ అంత అద్భుతంగా జరిగితే ఇంత అద్భుతమైన దివ్యాత్మలు భూమి మీదకి రావడం జరుగుతుందని వారి యొక్క కృషి అంత ఉంటుంది. అక్కడ పైన దివ్యమైన ఆత్మలు పంపించడానికి పైన అంత ప్రక్రియ జరిగితే గాని ఇక్కడ అటువంటి దివ్యాత్మలు భూమి పైనకి రావడం జరుగుతుందని చెప్తున్నారు. సర్వ కృష్ణ శక్తి యొక్క సమత్వపు ప్రత్యక్షీకరణే అసలైన సౌందర్యము. ఆ స్థాయికి చేరగలిగినంత విద్య గాని దృక్పథం గాని చేయలేని వారు పిల్లలను భూమి మీదకి తీసుకురాకూడదు. అంటే ఎట్లా పడితే అట్లా ఆలోచన చేసి అలా తీసుకురాకూడదు. తీసుకొస్తే వాళ్ళ యొక్క ఆత్మస్థితి అనేది అంత ఉన్నతంగా ఉండదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ పిల్లల జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. కాబట్టి ముందుగా మనం మనల్ని అన్ని విధాలుగా సరి చేసుకోవాలి. మన నమ్మకాలను, మన మాటలను, మన జీవన విధానాన్ని అంతటినీ కూడా అప్పుడు మాత్రమే దాన్ని మన పిల్లలకు అన్ని సరి చేసుకున్నప్పుడే మన పిల్లలకు అందించగలము. ఆధ్యాత్మిక పరమైన పిల్లల పెంపకం కోసం మొదటగా మీరు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా తయారు కావాలి. మన వద్ద లేని వాటిని దేనిని మనము మన పిల్లలకి ఇవ్వలేము. కాబట్టి ముందుగా మనం మనల్ని అన్ని విధాలుగా సరి చేసుకోవాలి. మన నమ్మకాలను, మన మాటలను, మన జీవన విధానాన్ని అంతటిని మనం సరి చేసుకుంటే అప్పుడు మాత్రమే దానిని మన పిల్లలకు అందించగలము. తల్లిదండ్రులు కావడం కేవలం శరీర ధర్మం కాదు, అది మానసిక ఆధ్యాత్మిక ధర్మము. మంచి లక్షణాలు పెంపొందించడానికి, గొప్ప కార్యాలు సాధించటానికి, సృజనాత్మకత వెళ్లి విరవడానికి, మానవ జాతి సౌందర్య వికాసంలో నిలిచి ఉండడానికి కావలసిన సరి అయిన పరిస్థితులు దారితీసే శక్తి క్షేత్రాలే ఈ తల్లిదండ్రులు. కాబట్టి మనము ఆ విధంగా బిడ్డకు జన్మనివ్వాలి అంటే అటువంటి శక్తి క్షేత్రాలుగా మనం నిలిచినప్పుడే ఒక పరిపూర్ణమైన జన్మని ఇవ్వగలము ఫ్రెండ్స్. కాబట్టి మనము అంత అద్భుతమైన బిడ్డలకు జన్మనివ్వాలి అంటే ఫస్ట్ మనం ఆ విలువలను కలిగి ఉండాలి. ఆ విలువలను కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క సోల్ ని ఇద్దరు గర్భధారణ సమయంలో ఇద్దరు ధ్యానం చేసి ఆ యొక్క సోల్ ని ఆహ్వానించినప్పుడు
ఆ సోల్ అనేది మనతో కనెక్షన్ లో ఉంటుంది. ఆ కనెక్షన్ ద్వారా మనం ప్రతి నిత్యము ఏ ఆహారాన్ని ఇస్తామో, ఏ భావాలను ఇస్తామో, ఏ ఆలోచన చేస్తాం, ప్రతిదీ ఆ కనెక్టివిటీలో వాళ్ళకి చేరడం జరుగుతుంది. వాళ్ళు అటువంటి దివ్యమైన ఆత్మలుగా ఎదగడం జరుగుతుంది ఆ యొక్క స్థితిలో. కాబట్టి మనం ఈ యొక్క అవగాహనను అందరికీ కలిగించడానికి ఈ యొక్క దివ్య మాతృత్వం అనే ఈ యొక్క బుక్ లో దేవి మేడం గారు అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. మనం తెలుసుకుని అందరికీ తెలియపరుద్దాం ఫ్రెండ్స్. మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ ఈ వేదిక మీద ఉన్న ఈ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి జ్ఞానాన్ని మా అందరికి అందించినారు ఈరోజు. అంటే ధ్యాన దివ్య మాతృత్వము, ధ్యానం చెయ్యక ముందుకు బేబీ అంటే బిడ్డ పుడితే ఎలా ఉంటుంది, ధ్యానాలకి కనుక బిడ్డ పుడితే ఎలా ఉంటుంది, ధ్యానంలోకి వచ్చినాక సరైన అవగాహనతో ఇప్పుడు కళల రూపంలో అయినా మనకు మాస్టర్స్ ద్వారా సందేశం వస్తుంది. అలా అంటే అన్ని మనము అలా తీసుకోవడం వల్ల నిజంగా కూడా ఇప్పుడు అంటే దివ్యుడే, ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అలాంటి బిడ్డ కూడా మనకు అంటే ఏదైతే ఈ ధ్యానంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళని ఈ చైతన్య అంకిత భావంతో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళు బిడ్డగా పుడతారు. లేదంటే అలా జరగదు అనేది కూడా చాలా చక్కగా వివరించినారు మేడం. అంటే ఆ అవగాహనతో బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పుట్టినాక 5 సంవత్సరాల వరకు కూడా తల్లి ఆలోచనలు ఎలా ఉంటాయో, అంటే బిడ్డ మీద పడే ప్రభావం అంటే ఆ టైంలో మన ఆలోచనలు సరిగ్గా లేకపోతే వాళ్ళ జీవిత అంతం వరకు కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతాయి అంటారు కదా మేడం. అంటే మనము ఆ టైంలో మన ఆలోచనలు సరిగ్గా లేక కొంచెం కోపము, ఇబ్బంది, బాధ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నట్టే అయిపోతూ ఉంటుంది. అంటే పుట్టక ముందు నుంచే కూడా మనము ఆ మంచినిస్తే మంచిగానే వాళ్ళ జీవితం బాగుంటుంది, చెడునిస్తే చెడుగానే ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా వివరించినారు మేడం. చాలా బాగుంది. ధ్యాన మాతృత్వం కూడా మీ ద్వారా వినడం కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్, మేడం చెప్పిన క్లాస్ పైన ఎవరికైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మేడం ఎలా చెప్పినారు ఏంటి అనేది కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. అంటే ఇంకా ఇది భార్యాభర్తల బంధం కూడా ఒక లైంగిక సంబంధం లాగే కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు అయితే మనకు 7 అడుగులు దాని గురించి కూడా చాలా చక్కగా వివరించినారు మేడం. అంతా కూడా అంటే ఆ అవగాహన కలగాలి అంటే ముఖ్యమైన మార్గం ధ్యాన సాధన. మనకి ఇంతకు ముందు ఇటువంటి అవగాహన లేదు కదా. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి, మనం ఆ సోల్ తో ఎప్పుడు కనెక్టివిటీలో ఉండాలి. మేడం అప్పుడు ఆరా మనదే కాదు మేడం, వాళ్ళది డిస్టర్బ్ అవుతుంది కడుపులో ఉంటే. మనది కూడా ఎలా ఉంటుందంటే నిజంగా ఒక రోజు నెగిటివ్ గా ఆలోచించినాం అనుకోండి, కాసేపు ఒక హాఫ్ డేలో నిజంగా అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మన పైన అలాగే చూపించడం, ప్రతిదీ అలాగే జరుగుతుంది మేడం. మేడం మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకున్నారు. మహేశ్వరి మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, మాట్లాడండి. ఇప్పుడు కళల ద్వారా కూడా కనిపిస్తారు కదండి, ఏవైనా జరిగేటప్పుడు కళల ద్వారా కనబడతా ఉంటాయి. అది కరెక్టేనా? అవును, చెప్పారు కదా ఇప్పుడు కాన్సెప్ట్ లో మనకు కళల ద్వారా ముందే మనకి సంకేతాన్ని ఇస్తారు. అది మీరు ఒక ధ్యాని అయినప్పుడు ధ్యానంలో చూసుకొని చక్కగా వివరణ పొందవచ్చు. మేడం మీరు 100% మేడం, అది కళల ద్వారా అనేది 100% అది నిజమే, అబద్ధం అయితే ఏం కాదు. ఏంటంటే ఇప్పుడు మేడం అన్నట్టుగా ధ్యానం చేసి అలా నిద్రపోతే వచ్చే కళలు స్పిరిచువల్ గా ఉంటాయి, కానీ నార్మల్ గా పడుకుంటే వచ్చేవి ఉండవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము డే టు డే లైఫ్ లో మనం ఏం బాధపడుతూ ఉంటాం కదా, ఓకే నేను ఏం కర్మ చేస్తాను, నీళ్ళు వచ్చింది, ఒక్క నిమిషం, నేనేం కర్మ చేసినాను, నేను ఇంత బాధను అనుభవిస్తున్నాను అని కూడా అనుకున్నా కూడా కొన్ని వస్తాయి ఎట్లా స్పిరిచువల్ కళ్ళు. ఏంటంటే మనం అదే ఆలోచనతో ఉంటాము. అక్కడ ఏంటంటే ఇప్పుడు మన బాధని అంటే నేను ఏదో చేసినా అని ఒప్పుకుంటున్నాం కదా, అక్కడ సరెండర్ అవుతున్నాం కాబట్టి వస్తాయి అలా. అది నిజమే మేడం. అదొకటండి, నాకు పిల్లల్ని డెలివరీ అయ్యేటప్పుడు కూడా
మా పెద్ద బాబు అప్పుడేమో స్వర్గలోకం అంతా తిరిగేశాను. స్వర్గానికి వెళ్ళిపోయి ఆ లోకం అంతా తిరిగేసి వచ్చాను. ఆయన ఆయన డెలివరీ అయ్యే ముందు ఇంకా అంటే మేడం అదేంటి కింద డాక్టర్ ఆపరేషన్ చేస్తానే ఉంది, నాకు ఆ కల వస్తా ఉందన్నమాట. ఉమ్. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నేను ఆ టేబుల్ మీద ఉన్నప్పుడు మాట నేను చెప్పేది. అలాగే ఓకే. చిన్నబాబు పుట్టేటప్పుడు కూడానండి, ఆయన పుట్టేటప్పుడు కూడా నీకు పలానా వాడు పుడుతున్నాడని దేవుడు చూపించాడు నాకు. సూపర్ అలాగే సూపర్. పుట్టాడు. నాకు అంటే నాగపాములు జీవంతో ఉన్నాయని చూపిస్తున్నాయి మాట. కరెక్ట్ గా నా అక్షరం కలిగిన బిడ్డని ఇచ్చాడు దేవుడు నాకు. ఉమ్. సూపర్ మేడం. అంటే మీరు ఆత్మస్థితిలో అద్భుతంగా ఆ అంటే గత జన్మల పరంపరలో కూడా ఎంతో సాధన చేసి దివ్యాత్మగా ఉన్నారు. అటువంటి అద్భుతమైన దివ్యాత్మలకే జన్మనిచ్చారనమాట మీరు. అందుకే రెండోదండి, కళల రూపంలో అంత ఇప్పుడున్నంత భక్తిగా నేనేమి లేను అప్పుడు. ఏదో నామస్మరణ చేయటము నార్మల్ భక్తే తప్ప, ఎందుకంటే జాబ్ చేసేదాన్ని కాబట్టి నార్మల్ భక్తే ఉండదు. ఇప్పుడున్నంత భక్తి కూడా అప్పుడు ఉండేది కాదు. భక్తి వేరు, ఈ ఆధ్యాత్మికత ధ్యాన సాధన వేరు మేడం. మీరు గత జన్మల్లో ఎంతో సాధన చేసి ఉంటే ఆ స్థితిలో ఉండుంటారు. అదేలేండి. ఇప్పటికీ అదే నాకు మేడం. బాగా బాగా పూజ చేస్తేనండి మనుషుల గురించి చూపిస్తా ఉంటాడు దేవుడు. ఆ మనుషులు ఎలాంటి వాళ్ళని, వాళ్ళు మనల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అది కూడా చూపిస్తాడు దేవుడు నాకు ఒక్కొక్కసారి. అంటే బాగా పూజ చేస్తే వస్తదేమో అనుకుంటున్నాను నేను అది. అదేలేండి మేడం. అంటే అంటే మన అవి యొక్క కూడా 3 రకాలుగా ఉంటాయి మేడం. కళలు కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక కళలు ఉంటాయి. నార్మల్‌గా అదే చిందితాలు అంటారు కదా మేడం. ఆ! అవి ఉంటాయి. 3 రకాలవి ఉంటాయి అందులో కళలలో కూడా. ఓకే మేడం. నాకు ఇక్కడ జరగబోయేది మెయిన్ ఏంటంటే మనం అందులో ఆధ్యాత్మిక కళని మాత్రమే పట్టుకోవాలి. నార్మల్‌గా మనం ఆలోచనల ద్వారా వచ్చే వాటిని పట్టుకోవద్దు. అవి చింతితాలు అంటారు అలా. అంటే ఆధ్యాత్మిక కళలంటే ఇప్పుడు నేను చెప్పిన కళలు లాంటివా? ఆ! ఆ, అలాంటివి. ఓకే. ఓకే మేడం. థాంక్ థ్యాంక్ యూ. యూ మేడం. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ. బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్. చాలా బాగా చెప్పారు మేడం. మాతృత్వం గురించి బాగా చెప్పారు. అందులో మీరేం పాయింట్ పట్టుకున్నారో చెప్పండి సార్. మేడం మాతృత్వం గురించి బాగా చెప్పారు మేడం. యోగేశ్వర్ లాంటి ఇంకా బిడ్డ పుట్టాలి అంటే ఆ, ఏ సాధన చెయ్యాలి? మనం ఎలా ఉండాలి? చైతన్య స్థితిలో ఎలా ఉండాలనేది. అవునవును. హ్మ్. ఆ యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి కదా మేడం. యోగేశ్వర్ లాంటి బిడ్డ పుట్టాలి అనేది. అవును. యాక్సెప్టెన్సీ ఉండాలి. ప్రతిదీ చూడండి అక్కడ గర్భం తీసుకునేటప్పుడు ఆ సోల్ తో మనం మాట్లాడి మీరు మేము రావాలని అడిగినప్పుడు ఇంకా కొంచెం సమయము వెయిట్ చేయండి, ఇప్పుడు కాదన్నా కూడా వెయిట్ చేస్తదంట ఆ సోల్. చూడండి ఎంత అద్భుతమైన అవకాశం. అదంతా ఆ మాధుర్యాన్ని మనం స్వీకరించాలి, ఆ స్థితిని పొందాలి అంటే సాధన చేసి మనం ఆత్మస్థితిని పెంచుకొని ఉండాలి. ఎప్పుడు కూడా ఆ భావాలతో ఉండాలన్నమాట. ఏ యొక్క ఆ జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న, గర్భధారణ జరగడానికి అదే బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా. వీర్రాజ్ సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. వీర్రాజ్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు కదా, మాట్లాడండి సార్. వీర రాజకుమార్ అని ఉన్నారు కదా. ఎస్ మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. సో టాపిక్ అయితే చాలా బాగుందండి. సార్ టాపిక్ చాలా బాగుంది. ఓకే సార్. నేను లేట్గా జాయిన్ లేట్ గా జాయిన్ అయ్యారా? ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే సార్. వీడియో వస్తుంది సార్ మనకు మహావతార్ టీవీలో. మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. మీకు దీంట్లో యాప్ లో మనకు ఏమంటారు వాట్సాప్ గ్రూప్ లో కూడా వస్తుంది. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే లావణ్య మేడం ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు. సౌండ్ వస్తుందని మ్యూట్ చేసినాను. అన్మ్యూట్ చేసుకోండి.
ఓకే మేడం, ఇంత చక్కటి జ్ఞానాన్ని మా అందరికి అందించినందుకు మాస్టర్స్ మహావతార్ ఫౌండేషన్ తరపున కూడా మీకు ధన్యవాదాలు మేడం. అందరూ ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కగా మీరు అందరూ ఈ జ్ఞానాన్ని పంచుకున్నందుకు, విన్నందుకు ఓపిక.